18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 పెన్షన్ ఇస్తా అన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు, దాని గురించి మాట్లాడట్లా. బస్సుల గురించి మాట్లాడట్లా. అదేవిధంగా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ 6లో. దాని గురించి మాట్లాడట్లా. అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. అదేవిధంగా ఇంకోటి 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ 6లో పెట్టాడు. మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చెబుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు. 1000 రూపాయలు ఈయన పెంచింది. ఇప్పుడు వచ్చి 3000 ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తా అంటే ఈయన వచ్చి 1000 ఇచ్చాడు. మీరు అక్కడ 2000 ఇస్తా అంటే రేవంత్ రెడ్డి 4000 చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఈయన సూపర్ 6 అని చెప్పి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తాడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు? రేపు 1వ తారీఖు ఇవ్వరా? కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికినే మొన్నేమో పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం, మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ ఎన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు, కాలక్షేపం మాటలు, ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావటం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ 6 అమలు చేస్తున్నావు స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇస్లామీ దేశం ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రం కొన్ని జంతువుల్ని ఎంత కొట్టినా మారవు, ఎంత తిట్టినా మారవు, అదేవిధంగా ఎంత బుద్ధి చెప్పినా కూడా మారవు. అలాంటి జంతువుల్లో నెంబర్ 1 జంతువు ఎవడైనా ఉన్నాడంటే కొడాలి నాని. ఈ జంతువు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. జంతు లక్షణాలన్నీ పుష్కలంగా కనిపించినాయి జంతువులు. అధికార పక్ష పార్టీ నుంచి సూటిగా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. 500 కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ విలాసవంతమైన భవనాల్ని ఏ పర్పస్ మీద కట్టారు? స్ట్రైట్గా ఆన్సర్ దానికి ఇవ్వండి. సరే, ప్రభుత్వ పెద్దలు వస్తే ఆ ప్రభుత్వ పెద్దలు ఉండడానికి కట్టాము అని చెప్తున్నారు. సరే, ప్రభుత్వ పెద్దల కోసమే కట్టారు అని అనుకుందాం. ఆ ప్రభుత్వ పెద్దల కోసము స్పా సెంటర్లు అంటే అవి ప్రభుత్వ కార్యాలయాలా, ఇంకా దేనికైనా వాడే కార్యాలయాలా? స్పా టేబుల్స్ ఇలాంటి బాత్రూమ్స్లో పెట్టారు అంటే ఏ ఉద్దేశంతో పెట్టారంటారు? అంటే రేపొద్దున్న ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, గవర్నర్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా సరే రిలాక్సేషన్ అవ్వడానికి స్పా సెంటర్లో మీరు స్పా టేబుల్ పెట్టి అక్కడ చేద్దాం అనుకున్నారా? అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి అని అడిగితే సమాధానం లేదు. కానీ ఇప్పటికీ సమాధానం చెప్పకుండా ఇంకా చిల్లరగా మాట్లాడుతున్నారు చూడండి. అది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే. అదేవిధంగా ఫర్నిచర్ గురించి ఏమయ్యా, అసలు నువ్వు ఫర్నిచర్ అనేది సచివాలయం సెటప్ వేసావు, నీ లీడర్స్ని పిలిపించుకున్నావు, దాన్ని పిలిపించుకున్న తర్వాత కానీ ప్రభుత్వానికి కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ నువ్వు ఇప్పటి వరకు కనీసం సచివాలయం ముఖం చూడలేదు, సచివాలయానికి వెళ్ళలేదు, మొత్తం నీ ఇంటి నుంచే పరిపాలించావని తెలియదు. సరే, సచివాలయం సెటప్ ఇంటి దగ్గర ఎందుకు వేసావు? అదేవిధంగా ఫర్నిచర్ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించింది ఎందుకు వాడుకున్నావు నీ ఇంటి దగ్గర అని చెప్పేసి సూటిగా ప్రజలు కావచ్చు, ఇప్పుడున్న అధికార పార్టీ కావచ్చు అడుగుతుంది. దానికి ఏది సమాధానం లేదు. ఏం చెప్తాడండి? మనకి గుడికి, తిరుపతికి, ఉగాదికి ఎవరైనా అయితే స్వామివారి గుడికి పట్టు వస్త్రాలతో ఎవరైనా సరే వెళ్తారు భార్యాభర్తలు. అలాంటి గుడి ఇంటికి తీసుకొచ్చి సెట్టింగ్ వేసినాడు. సచివాలయం సెట్టింగ్ ఆఫ్టర్ ఆల్ వేయలేడా? వేస్తాడు. సో దాన్ని ఈరోజు సమర్థించుకోవాలని చెప్పి బయటకు వచ్చి ఇంకా బురద జల్లుతున్నారు చూడండి. ఆ రోజు కోడలు గారు క్లియర్గా చెప్పారు, నేను ఏదైతే ఫర్నిచర్ అనేది నా దగ్గర ఉండిందో దాన్ని తీసుకుని వెళ్ళామని చెప్పి నేను మీకు లెటర్ రాశాను అని చెప్పారు. కానీ ఇక్కడ మాత్రం ఏదైతే ప్రజలు, అధికార పార్టీ వాళ్ళు గుర్తుపట్టిన తర్వాత ఇది ప్రభుత్వ ఫర్నిచర్, ఇది ఇక్కడ మీ దగ్గర ఎందుకు ఉంది అంటే తప్పించి మీ సైడ్ నుంచి రియాక్షన్ లేదు. ఇప్పుడు ఎవరండి దొంగలు అంటారు? ఇలాంటి కొడాలి నాని అనే ఒక విష పురుగుని, చీడ పురుగుని ఇంకా ఓడిస్తే కూడా బుద్ధి రాదు, ఇంకేం చేస్తే బుద్ధి వస్తుంది? ఇలాంటి వాళ్ళని సమాజం నుంచి
అత్యంత దూరంగా గెంటేస్తే తప్పించి బుద్ధి రాదు. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఓడిపోయినా కూడా నువ్వు ఇంకా నీకు అధికారం ఉందని ఫీల్ అవుతున్నావా? ఏ మదంతో ఇంకా మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. బేసిక్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే ప్రతి ఒక్కడు కూడా ఇలాంటి మృగాలే ఉంటారు, ఇలాంటి జంతువులే ఉంటారు అని చెప్పేసి మరొక్కసారి నిరూపించుకున్నారంటే